భార్యాభర్తలు ఒకరోజు వాళ్ళ ఊర్లో ఉండే ఆశ్రమానికి వెళ్ళి గురుజీని కలుస్తారు. స్వామి, మాకు ఇట్లా బాధలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకొని ఏడుస్తారు. ఆ స్వామి ఒక వారం తర్వాత రండమ్మా అని చెప్తాడు. వారం తర్వాత వెళ్తారు, అదే బాధలు, అదే ఏడుపు. 15 రోజుల తర్వాత రమ్మంటాడు. 15 రోజుల తర్వాత వెళ్తారు, అదే బాధలు, అదే ఏడుపు. నెల రోజుల తర్వాత రమ్మంటాడు, అదే బాధలు చెప్తారు, అదే ఏడుపు ఏడుస్తారు. సో గురూజీ అంటాడు, చూడమ్మా, సకల కోటి ప్రాణజీవుల్లో, భూమిపైన ఉన్న జీవుల్లో మనిషికి మాత్రమే అతి తెలివితేటలు, దురాశ. సో కష్టాలు, బాధలు తప్పవు. నువ్వు ఏదన్నా జీవితంలో ఒకరి కోసమైనా, ఒక విషయం కోసమైనా నువ్వు బాధపడాలనుకుంటే ఒక్కసారి తనివి తీరా మనస్ఫూర్తిగా ఏడుస్తావో, దొర్లు ఏడుస్తావో, పొర్లి ఏడుస్తావో, ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేస్తావో, లేకుంటే గట్టిగా నవ్వుతావో, గట్టిగా అరుస్తావో, ఒక్కసారి జీవితంలో ఇంకెప్పుడు కూడా గతం నేర్పిన పాఠాలు గుణపాఠంగా ఉండాలే గాని అవి పాఠాలుగా ఉండకూడదు. సో తెలిసేది ఏంటంటే, గతం అనేది గుళ్ళో గంట కాదు, పొద్దుకులు కొట్నీకి. అనుభవాలు తెలుసుకోవాలా, ముందరికి వెళ్ళిపోవాలా.